వాడిని క్షమించాను దానికి పెద్ద బహుమానం ఇచ్చాను. పెద్ద బహుమానాన్ని ఇస్తా. వారు తెలుసుకోవాలి నిజంగా వారిని నేను క్షమించానని, దట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దెమ్ అని. అంత మాత్రం కదా నా జీవితంలో అనేక సార్లు ఏం చేశాను, ఎవరైనా నిజంగా హాని చేసిన వారైతే నేను వాట్ హావ్ డన్, వెళ్ళి వారి జీవితంలో ఏ అవసరం ఉందో చూసి ఆ అవసరం తీర్చి వచ్చేస్తాను. నా జీవితంలో ఇంకోటి నేర్చుకున్నాను నేను, ఒక వ్యక్తి నన్ను తెగ చెప్పించాడు. ఆ వ్యక్తికి బాగా ఒక హాస్పిటల్ పడి ఉంటే వెళ్ళి హాస్పిటల్ బిల్ కట్టేసి వెళ్ళి ఆయనకి ఎవరు కట్టారా బిల్లు తలకాయ పడుకుంటా ఉంటే ఒక మెసేజ్ పెట్టాను, నీ కొరకు ప్రార్థన చేస్తా, నీకు బాగాలేదని తెలిసింది, నువ్వు నన్ను చూస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు తెలియలేదు, కానీ జస్ట్ కైండ్ గెస్చర్ నీ హాస్పిటల్ బిల్ కట్టిపోయా. సింపుల్. దే కుడ్ రియల్లీ నెక్స్ట్ టైం నన్ను కలిసినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా, అయ్యా నాకు అంత వద్దు సార్, మన ఇద్దరం స్నేహితులు చూపించుకుందాం చాలు. నా జీవితంలో నిజంగా కొంతమంది బెస్ట్ స్నేహితులు ఉన్నారు, గొప్ప వాళ్ళు బెస్ట్ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అంత గొప్పగా స్నేహితులు అవుతానికి కారణం ఏంటంటే ఎత్తింది థింగ్స్ డిడ్ంట్ గో యాజ్ బెస్ట్ ఫ్రెండ్స్, రియల్లీ వెంట్ యాజ్ బిటర్నెస్, అపోజిషన్స్. ఎప్పుడన్నా రియల్లీ కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్న వారికి మీకు తెలుసు, మీ ఆఫీసుల్లో, మీ చదువుల్లో, మీ ఉద్యోగ స్థలాల్లో నువ్వు పైకి వెళ్తున్నావు అంటే ఇంకోటి ఉంటాడు రైవల్. కానీ ఎప్పుడన్నా ఈ రైవల్స్ ఇద్దరు కలిసి 2 టాపర్స్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు అనుకో, ఏమవుతుంది, ఊడ్చుకుని వెళ్ళిపోతారు మొత్తాన్ని. చూసి నా జీవితంలో అలాంటివి కూడా జరిగిన ఉన్నాయి. బట్ దెన్ గాడ్ హస్ బ్లెస్డ్. నాకు ఇంకా గుర్తుంది, ఆఫ్టర్ మై కాలేజ్ ఇంటర్న్షిప్కి పెద్ద పోస్ట్ ఒకటి ఉండింది. నా కాంపిటీటర్ అనమాట, అంటే కాలేజ్లో ఇంకొక టాప్ బెస్ట్. నాకు తెలియకుండా వెనకాల నుండి ఒక ఫిక్సింగ్ చేసుకుని నేను ఊరికి వెళ్ళి వచ్చా, మీటింగ్